హలో హైదరాబాద్ ఈ రోజు మనం నాగల్లో ఉన్న రాహుల్ సింగ్ కళాకార్ దగ్గరికి వచ్చేసాం. ఒకసారి మాతల ప్రిపరేషన్ అయితే ఇక్కడ ఎలా అవుతుందో ఒకసారి చూసాం. లోపలికి వెళ్దాం. ఇక్కడ చూడొచ్చు మనకి బయట నుండి మాతలు అన్ని కనిపిస్తున్నాయి. వాళ్ళ ప్రిపరేషన్ అయితే అవుతుంది. బయట ఉన్న మాతలు అయితే ఆల్రెడీ ప్రిపరేషన్ అయిపోయింది. చూడండి జ్యువెలరీ ఇంకా శారీ మొత్తం కట్టేసి పెట్టారు మాతని. చూడండి ఎంత చక్కగా ఉన్నారు ఆ బ్లూ శారీలో మాత. పైన కూడా చూడండి రాములను అయితే పెట్టారు. ఒకసారి చూడండి అలంకరణ చూడండి ఎంత డీటెయిలింగ్ ఇచ్చారో. జ్యువెలరీ కూడా ప్రతి డీటెయిలింగ్ వెళ్ళి ఇచ్చారు. ఆ ముక్కు పుడక చూడండి చాలా చక్కగా ఉంది. ఇయర్ రింగ్స్ తో ముక్కు పుడకను కలిపి చైన్ లాగా పెట్టారు. ఆ హారాలు కూడా మనం బయట చూస్తున్నాం. ఓన్లీ స్టోన్స్ హారాలు అయితే వీళ్ళు గోల్డ్ కలర్ థీమ్ తో ప్రొవైడ్ చేశారు. ఇక్కడ చూడండి మొత్తం మాతలు మనకి ఇక్కడ కనిపిస్తున్నారు. ఇంకా మాతలను అయితే ఇంకా ప్రిపరేషన్ అవుతుంది. ఒకసారి డీటెయిల్ గా చూసుకుందాం అండి. ఇక్కడ చూడొచ్చు ఎన్ని మాతలు కనిపిస్తున్నాయి మనకి. మొత్తం ఒకసారి చూసుకుందామండి. డిఫరెంట్ థీమ్స్ తో వీళ్ళైతే ఈ ఇయర్ ముందరికి వచ్చారు. ఒక్కొక్క థీమ్ ని చూసుకుందాం. ఇక్కడ చూడండి లయన్ మరియు పులి రెండు కాంబినేషన్ తో అయితే మాతల్ని ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నారు. పెయింటింగ్ వర్క్ అయితే జరుగుతుంది. చూడండి బ్లూ కలర్ పెయింటింగ్ బార్డర్ కి అయితే వీళ్ళు పెయింట్ చేస్తున్నారు. ఆల్రెడీ పింక్ శారీతో మాతని చేశారు. ఇక్కడ చూడండి బొమ్మని పెయింటర్ అనుకుంటా ఎంత నీట్ గా చేస్తున్నారు. చూడండి మాత చేతికి అయితే మెహందీ ఆర్ట్ వేస్తున్నారు. ఇంకా చూసుకుందాం. ఇక్కడ చూడొచ్చు మీరు. ఇక్కడ చూడండి మాతల్ని ఇంకా వర్క్ అయితే ఇంకా మొత్తం ఫినిష్ అవ్వలేదు. ఆల్రెడీ చాలా వరకు మాతలు ఇక్కడ బుకింగ్ అయిపోయి ఉన్నాయి. చాలా వరకు ఉమెన్ పెయింటర్స్ మనకు కనిపిస్తున్నారు ఇక్కడ. ఇక్కడ చూడండి మాత ఎంత చక్కగా ఉన్నారు, ఎంత చక్కగా కూర్చోబెట్టి ఉన్నారు సింహం పైన. మరియు ఇక్కడ చూడండి ఇద్దరు బొమ్మను అయితే పెయింటింగ్ వేస్తున్నట్టు. చేతులకైతే వీళ్ళు మోస్ట్లీ మెహందీ ఆర్ట్ అయితే వేస్తున్నారు. చేయటానికి అయితే ఇంకా వర్క్ ఏమి ఫినిష్ అవ్వలేదు పెయింటింగ్ వర్క్ అనేది. మీరు చూడండి శారీకి అయితే పెయింటింగ్ వేస్తున్నారు ఇక్కడ. ఇంకా చూసుకుందాం. ఇంకా చాలా మాతలు అయితే ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ చూడండి మొత్తం మాత మొత్తం కంప్లీట్ అయ్యింది. ఒక్కసారి ఆ కలర్ డీటెయిల్ గా చూడండి ఎంత చక్కగా ఉందో. మొత్తం ఓవరాల్ రూపాన్ని కూడా చూడండి చాలా నీట్ గా చాలా చక్కగా వీళ్ళు నిజంగానే శారీ కట్టకున్నా కానీ కట్టినట్టే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అంత డీటెయిల్ గా ఒక్కొక్క పళ్ళు కూడా ఇక్కడ చూడొచ్చు. ఒక్కొక్కటి నిజంగానే శారీ కట్టినట్టుగా చింగులు వచ్చినట్టుగా ఉన్నాయి. ఆ జ్యువెలరీ కూడా చూడండి గోల్డ్ కలర్ థీమ్ తో ఎంత మంచిగా కొట్టారో. ఒక్కసారి ఆ బొట్టు చూడండి ఒక దానిపైన ఒకటి ఎంత నీట్ గా ప్రొవైడ్ చేశారు. కళ్ళు కానీ బొట్టు కానీ మనం చూసి నవ్వుతున్నట్టు ఉంది మాత. అంత నీట్ గా ఉంది. ఇంకా వేరే మాతని చూసేద్దాం. ఇక్కడ చూడండి చాలా వరకు మనం చూసాం సింహం మరియు పులి పైన ఉన్న మాతను చూసాం. ఇక్కడ చూడండి సింహం మరియు హార్స్ పైన మాతను వీళ్ళు కూర్చోబెట్టారు. ఒక్కసారి వీళ్ళ జ్యువెలరీ చూడండి డీటెయిల్ గా చూడండి. వేరే మాతల దగ్గర మనం ఓన్లీ స్టోన్స్ తో చూస్తాం. ఇక్కడ డిఫరెంట్ మెటల్ తో అయితే వీళ్ళు జ్యువెలరీ ప్రొవైడ్ చేశారు. ఎక్కడ మనం చూసి ఉంటాం గజ్జలో అయితే మాతకి పెట్టలేదు, జస్ట్ కలర్ వేసి పెట్టారు. ఇక్కడ చూడండి గజ్జలు మరియు ఆ మెడలో హారం కూడా చూడండి. నిజంగా ఒకసారి ఆ ఎంబ్రాయిడరీ వర్క్ కూడా చూడండి హారంకి ఆ కిరీటంకి మరియు ఆ బ్యాక్గ్రౌండ్ లో చూడండి చాలా నీట్ గా చాలా డీటెయిల్ గా. ఒకసారి స్టోన్స్ కూడా చూడండి బ్లూ కలర్ మరియు వైట్ కలర్ ప్రతి స్టోన్ ప్రతి డీటెయిల్ గా పెట్టారు. ఒక్కసారి ఇక్కడ రింగ్ చూడండి నిజంగానే మాతకి ఇలా రింగ్ పెట్టినట్టుగా ఉంది. ప్రతి చిన్న డీటెయిలింగ్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ఆ ముక్కు పుడకతో సహా. ఇక్కడ చూడొచ్చు ఇంకా వీటికైతే ఇంకా పెయింటింగ్ అవ్వలేదు. చాలా డిఫరెంట్ థీమ్ తో అయితే వీళ్ళు ఈ ఇయర్ ముందరికి వస్తున్నారు. చూడొచ్చు మీరు ఆల్మోస్ట్ చాలా వరకు అయితే కొన్ని మాత్రమే ఇంకా పెయింటింగ్ వర్క్ అనేది ఫినిష్ అవ్వలేదు. ఇంకా అవి అవుతున్నాయి ఎందుకంటే మనకి ఇంకెన్నో రోజులు లేదు మాత పెట్టడానికి. మరి కొన్ని రోజుల్లోనే మాత పెడతాం కాబట్టి చాలా తొందరగా అయితే వీళ్ళు వర్క్స్ చేస్తున్నారు. ఇంకా చూసేద్దాం ఇంకా ఎలాంటి థీమ్స్ అయితే వీళ్ళు. ఇక్కడ చూడండి ఏదో బ్రాస్లెట్ పెట్టినట్టుగా ఈ జ్యువెలరీ కూడా నీట్ గా ప్రొవైడ్ చేశారు. గోల్డ్ లింక్ ప్రతి ఒక్క చేతికి అమ్మవారికి ఉన్న 8 చేతులకైతే అది మనం చూడగలుగుతున్నాం. ఒకటే డిజైన్ కాకుండా డిఫరెంట్ డిజైన్స్ దానికి వేరే దీనికి వేరే అన్ని వేరే డిజైన్స్ తో అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. చాలా చక్కగా కూర్చొని ఉన్నట్టుగా ఉన్నారు మాట. ఒకసారి అది చూడండి. ఈ విగ్రహం అయితే చూడడానికి చాలా చక్కగా ఉంది. రెండు వైపులా
సింహం ముఖం మరియు దాని పైన కూర్చున్న మాతను చూడండి. బ్రైట్ కలర్ థీమ్ తో అయితే మాతను వీలు పెట్టారు. ఒక్కసారి ఈ విగ్రహం చూడండి. ఇరువైపులా ఇది చూడొచ్చు మాత యొక్క పుత్రుడు మన గణపతి, మరియు అటు సైడ్ కూడా చూడొచ్చు గణపతి వారి అన్న, మధ్యలో మాత సింహం పైన కూర్చున్న మాత. మరి పైన చూడొచ్చు సగభాగం అని మనం చెప్పుకుంటాం ఈశ్వరుడు. బ్యాక్గ్రౌండ్ లో అది మొత్తం పెట్టి మాతనైతే ఇక్కడ కూర్చోబెట్టారు. ఎంత డీటెయిల్ గా ఇట్లాంటి థీమ్ తో అయితే వీళ్ళే ముందరికి వస్తారు. అక్కడే చూస్తాం. ఇక్కడైతే చాలా మాతలు ఉన్నాయి. ఒక్కొక్క మాత గురించి చెప్పుకుందాం. చూడండి, ఇంతకు ముందు చూసినట్టే చాలా వరకు అట్లాంటి మోడల్స్ అయితే వీళ్ళు ప్రిపేర్ చేస్తారు. ఇక్కడ ఆల్మోస్ట్ మాతలు అన్ని రెడీ అయిపోయి ఉన్నాయి. రెడీ అయిపోయినాయి మాత్రమే ఇక్కడ చూస్తున్నాం. ప్రతి ఒక్క మాత చాలా బ్యూటిఫుల్ గా, చూస్తేనే చాలా బాగుంది. అంటే మీరు ఇక్కడ వచ్చి ఒకసారి చూస్తే గానీ మీకు తెలీదు, అంత బాగుంది. ప్రతి ఒక్క మాత కూడా చిన్న కరెక్షన్ కూడా లేకుండా చాలా నీట్ గా వీళ్ళు పెయింటింగ్ కానివ్వండి, వర్క్ కానివ్వండి, డీటెయిలింగ్ గా ప్రొవైడ్ చేశారు. ఎవరు ఇక్కడ చూడొచ్చు ఇంకొక డిఫరెంట్ థీమ్ తో వీళ్ళు ముందరికి వచ్చారు. బ్యాక్గ్రౌండ్ లో చూడండి పైన ఈశ్వరుడు, మరియు ఇటు సైడ్ చూడొచ్చు సరస్వతి మాత, మరియు అటు సైడ్ చూడొచ్చు లక్ష్మీదేవి, ఇద్దరు మరియు మధ్యలో మన మాత కూర్చొని ఉన్నారు. ఇంత డిఫరెంట్ గా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. చూడొచ్చు ఇక్కడ చూడొచ్చు మనం బ్యాక్గ్రౌండ్ లో పైన చూడొచ్చు 5 సర్పాలు, మరియు ఇటు చూడొచ్చు ఈశ్వరుడు, మరియు ఇటు చూడొచ్చు విష్ణుమూర్తి. కింద కూడా చూడండి లక్ష్మీదేవి మరియు సరస్వతి దేవి. చూడండి ఎంత డిఫరెంట్ గా బ్యాక్గ్రౌండ్ వీళ్ళు ప్రొవైడ్ చేశారు. మధ్యలో మాతను కూర్చోబెట్టారు. అంటే హైలైట్ ఫోకస్ మొత్తం మాత పైన పడేటట్టుగా వాళ్ళైతే బ్యాక్గ్రౌండ్ ప్రొవైడ్ చేశారు. అంటే అందరూ మరియు మాత. ఇంకా చాలా వరకు మనం మాటలు చూడాల్సింది. ఒకసారి చూసి ఇక్కడ చూడొచ్చు ఈ మాటలన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఒక్కసారి ఈ మాటను చూడొచ్చండి. అన్ని మాటల్ని మనం మన స్కిన్ కలర్ లో కానీ వేరే వేరే డిఫరెంట్ కలర్ లో చూసాం. ఇది మాత్రం వైట్ కలర్ మాతనైతే చూడండి. వైట్ కలర్ పులిని అయితే వీళ్ళు పెట్టారు. దానిపైన మాతనైతే కూర్చోబెట్టారు. ఏ బ్యాక్గ్రౌండ్ అయితే ఏం పెట్టలేదు, కానీ చూడడానికి చాలా చక్కగా కనిపిస్తుంది. ఇంకా చూడొచ్చు చాలా వరకు మాటలు ఇక్కడ అయిపోయాయి. ఈ ప్లేస్ లో పెయింటింగ్ వర్క్ మొత్తం అయిపోయింది. ఈ మాటలన్నీ ఇక్కడ చూడండి. బుకింగ్ కోసం కూడా వీళ్ళు చాలా మంది వస్తూ ఉన్నారు. వీళ్ళు ఆల్రెడీ బుకింగ్ కోసం వచ్చారంట. చాలా సేపటి ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. ఈ మాత ఆల్రెడీ బుకింగ్ అయిపోయిందండి. ఈ మాత కోసం వాళ్ళు చూస్తున్నారు ఇంకో పీస్ ఉందని. ఇక్కడ చూడండి చాలా వరకు మాత్రం చాలా చక్కగా ఉన్నాయి. మీరు బుకింగ్ చేసుకున్నారంటే తొందరగా వచ్చేయండి. చాలా పీస్ అయితే ఇప్పుడు ఫ్రీగానే ఉన్నాయి. మరి తొందరగా వస్తే మీకు ఒక్కసారి ఇక్కడ చూడండి ఎంత బాగుంది. చూడండి ఈ కిరీటంకి ఇది ప్రొవైడ్ చేయడం కానీ, ముక్కు పిడకకి ఇలా పెట్టడం కానీ చాలా నీట్ గా చాలా చక్కగా చూడడానికి కూడా. బొట్టు మనం ప్రతి ప్లేస్ లో పెయింటింగ్ వేసి చూస్తాం. ఇక్కడైతే స్టోన్ వర్క్ పెట్టి అయితే వీళ్ళు బొట్టు ప్రొవైడ్ చేశారు. ఆ ముక్కు పిడక చూడండి మొత్తం స్టోన్ వర్క్ తో వీళ్ళైతే ప్రొవైడ్ చేశారు. ఆ హారంకి కూడా, ఆ ఇయర్ రింగ్స్ కి కూడా ప్రతిదీ స్టోన్ వర్క్ తో వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఒక్కసారి గజ్జలు కూడా చూసుకోండి, మనకి ఎక్కడ వదిలేదు. గజ్జలు కూడా ఈ వర్క్ తో అయితే మనం ప్రతి వేలుకి రింగ్ కూడా ఇంత డీటెయిల్ గా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. మరి ఇదండి ఈ రోజు ఇక్కడ అప్డేట్స్. మరి ఇంకా మొత్తం డీటెయిల్ వ్లాగ్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చలో బాయ్.